Cheers! Welcome to Hello Ladies. ప్రతిరోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూస్తుంటాం కదా. మరి ఈ రోజు హలో లేడీస్ వచ్చేసింది సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. రామాలయం వెనకాల హెచ్ఎంటీ హిల్స్ నియర్ జేఎన్టీయూ కూకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో మనం ఉన్నాం. వీరికి మరో బ్రాంచ్ కూడా ఉంది విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్ ఎల్ఐసి కాలనీ రోడ్ నెంబర్ 3 నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్. ఇప్పుడు మనం కూకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్ లో ఉన్నాం. ఎటువంటి సారీస్ చూపించబోతున్నారో చూద్దాం. ఈ రోజు మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో మనకి సారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సుధాకర్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. ఎటువంటి కలెక్షన్ చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సుధాకర్ గారు. నమస్తేనండి. ఎప్పుడు కూడా లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది. ఎటువంటి సారీస్ చూపించబోతున్నారు? ఆల్ టైప్ ఆఫ్ సారీస్ చూపిస్తున్నాం. తక్కువ రేంజ్ లో కస్టమర్స్ కోసం. ఓకే అండి, ఫస్ట్ సారీ చూద్దామండి. ఓకేనండి, ఇది కలంకారీ కాటన్ కోట అండి. ఓకే, కలంకారీలో కాటన్ కోట. ఇది పెడనాలో మేము ప్రింట్ వేయించాము. ఓకే, ఇది ఎక్సలెంట్ లైట్ వెయిట్ లో వస్తుంది మేడం. గంధం కలర్ మీద ఒక మంచి కాంబినేషన్ లో కలంకారీ ప్రింట్ ఇచ్చారు. పైన అంతా కూడా ప్లెయిన్ కడ్డీ బోర్డర్ లా ఇచ్చారు. అలాగే పైన సింపుల్ గా కూడా ఒక గంధం కలర్ లో బోర్డర్ ఇచ్చారు. ఇక సారీ ఆల్ ఓవర్ చూస్తున్నట్లయితే ఒక బ్లాక్ కలర్ డిజైన్ తో చక్కగా ఒక పెన్ తో గీసినట్టుగా ఒక మంచి డిజైన్ అనమాట. చాలా లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. సారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. ఇక సారీ బాటమ్ పార్ట్ కి వస్తే స్కర్ట్ బోర్డర్ లా ఇచ్చారు. మంచి వైలెట్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్స్ తో చక్కగా అందమైన అమ్మాయిలు ఉన్నట్టు, అలాగే ఒక మంచి వర్క్ చేస్తున్నట్టు ఫ్లవర్ డిజైన్, అమ్మాయిల డిజైన్ ఇచ్చారు. ఆల్ ఓవర్ స్కర్ట్ బోర్డర్ లా ఇచ్చారు. అలాగే ఈ స్కర్ట్ బోర్డర్ కి కింద కూడా ఒక గంధం కలర్ లో చక్కటి బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇస్తూనే ఒక కింద సింపుల్ బోర్డర్ ఇచ్చారు. పళ్ళు పార్ట్ విషయానికి వస్తే అమ్మాయిలు డాన్సింగ్ డాల్ డిజైన్ ఇచ్చారు. మధ్య మధ్యలో చక్కగా ముగ్గులు డిజైన్ లో ఇచ్చారు. దీంట్లో కూడా బ్లాక్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. పళ్ళు ఎండింగ్ లో కూడా ఒక బ్లాక్ లైన్స్ లా ఇచ్చారు. అలాగే జరీ బోర్డర్ లాగా కూడా ఇచ్చారు. పెద్ద పళ్ళు ఇచ్చారు. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే సారీ అంతా ఫుల్ డిజైన్ ఉంది కనుక బ్లౌజ్ సింపుల్ గా ఉంటే చాలా బాగుంటుంది. సింపుల్ కే చక్కటి మెరుగులు దిద్దుతూ బోర్డర్ లో కూడా మంచి కలంకారీ ప్రింట్ ఇచ్చారు. సారీ నిజంగా చాలా బాగుందండి. అందరూ లైక్ చేసే కదా. దీని ప్రైస్ ఎలా ఉంది సార్? 1500 అండి. ఓకే అండి, నిజంగా రీజనబుల్ ప్రైజెస్. సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో 1500 కి ఈ సారీ అవైలబుల్ గా ఉంది. సార్ నెక్స్ట్ సారీ చూద్దామండి. ఓకేనండి, ఇది గద్వాల్ కాటన్ అండి. ఇది గద్వాల్లో ఒక చిన్న బార్డర్ అని వచ్చేది కదా, ఆ చిన్న బార్డర్ బదులుగా ఇది లేటెస్ట్ డిజైన్ తో తయారు చేయించామండి. ఒక మంచి కాపర్ కలర్ అలాగే గంధం కలర్ మిక్స్ లో ఉన్న ఒక బ్రౌన్ కలర్ ఆరెంజ్ కలర్ షేడ్ లో ఉంది సారీ. దానికి చక్కటి బార్డర్ ఇచ్చారు. 3 లైన్స్ వైలెట్ అలాగే పింక్ ఇంకా గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు. 3 లైన్స్ ని మరి సారీని అటాచ్ చేస్తే ఒక మంచి బ్లూ కలర్ లో టెంపుల్ బార్డర్ కూడా ఇచ్చారు. ఇక సారీ మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ గా ఉంటుంది. చక్కగా మళ్ళీ పైన ఎటువంటి బార్డర్ ఉందో కింద అటువంటి పెద్ద బార్డర్ అనమాట. వైలెట్, పింక్, గోల్డ్ కలర్ అండ్ టెంపుల్ డిజైన్ యూస్ చేస్తూ పెద్ద బార్డర్ ఇచ్చారు. ఇక సారీ పళ్ళు విషయానికి వస్తే పళ్ళు చాలా డీసెంట్ గా ఉంది. చక్కటి జరీ లైన్స్ ఇచ్చారు. పెద్ద లైన్స్, థిన్ లైన్స్, అట్లా చక్కటి కాంబినేషన్ లో జరీ లైన్స్ ఇచ్చారు. ఇక గద్వాల్లోనే చాలా మంచి ఫ్యాబ్రిక్ లో ఉన్న ఈ సారీకి బ్లౌజ్ కూడా చక్కగా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా లాంగ్ హ్యాండ్స్ లైక్ చేసేవాళ్ళు, ప్యాటర్న్ బ్లౌజ్ లైక్ చేసేవాళ్ళు, అందరూ కూడా నీట్ గా సింపుల్ గా లైక్ చేసేవాళ్ళు కూడా ఈ బ్లౌజ్ ని చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు. సారీ ఆల్ ఓవర్ బార్డర్ ఉంది కాబట్టి చాలా డీసెంట్ గా కనిపిస్తుంది. సారీ ప్రైస్ ఎలా ఉంది సార్? 1300 అండి. ఓకే అండి, నిజంగా చాలా రీజనబుల్ ప్రైజెస్. మరి హోల్సేల్ ధరలో అందిస్తున్నారు. ఇది శ్రావణ పట్టు జూట్ అండి. శ్రావణ పట్టు శారీ జూట్ లో తయారు చేయించాం. మరి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఒక మంచి డిఫరెంట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మరి ఇది జూట్ బార్డర్ ఇచ్చారు. టోటల్ పింక్ కలర్ జూట్ బార్డర్ ఇచ్చారు. మరి ఇందులో కూడా 3 వేరియేషన్స్ చూపించారు. అదేంటంటే పైన చక్కగా బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో సన్నటి బార్డర్ ఇచ్చారు. తర్వాత మరి జూట్ లోనే ఒక థిన్ బార్డర్ ఇస్తూనే దాన్ని చక్కగా ప్లెయిన్ క్రాస్ లైన్స్ ఉన్న బార్డర్ ఇచ్చారు. తర్వాత దానికి చెక్స్ లాగా కొంచెం వేవ్స్ లాగా బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ లో వేవ్ డిజైన్ ఇచ్చారు. సో ఆల్ ఓవర్ చక్కటి బార్డర్ ఎలివేట్ అవుతూ వస్తుంది. సారీ మిడిల్ పార్ట్ విషయానికి వస్తే టోటల్ ప్లెయిన్ వచ్చింది. అంటే చాలా నీట్ గా ఉండే టైప్ అనమాట. ఇక కింద బార్డర్ విషయానికి వస్తే పైన ఎటువంటి బార్డర్ ఇచ్చి చక్కగా సారీ అందాన్ని మరింత పెంచారో అటువంటి బార్డర్ ఇచ్చారు. ఇక పళ్ళు పార్ట్ విషయానికి వస్తే చాలా చక్కటి పళ్ళు ఇచ్చారండి. మొత్తం కూడా జూట్ లోనే పింక్ లో ఇచ్చారు. మిడిల్ లో కూడా ఒక లేయర్ లాగా, ఒక ఫ్లవర్ డిజైన్ లాగా, పెద్ద పెద్ద బంచెస్ లాగా 2-3 వేరియేషన్స్ లో కనిపించే విధంగా మిడిల్ పార్ట్ లో ఇచ్చారు. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే చక్కటి కాంట్రాస్ట్ బ్లౌజ్. టోటల్ ప్లెయిన్ ఇచ్చారు కనుక చక్కగా సారీ అంతా కూడా బ్లాక్ ఉంది కనుక బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో చక్కటి ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే సారీ ఇంకా కూడా ఎలివేట్ అవుతుంది. సో మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది సార్. అలాగే జూట్ లో కూడా మంచి మోడల్ అని చెప్పొచ్చు. దీని ప్రైస్ చెప్పండి. ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి 5500 రూపాయలు. ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ 5500 రూపీస్ కే సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంది.
రామాలయం వెనకాల నియర్ JNTU HMT హిల్స్ కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో లేటెస్ట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వీరికి మరో బ్రాంచ్ కూడా ఉంది విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర, రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్లో కూడా ఇటువంటి సారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మరి ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవబోతోంది. అలాగే హోల్సేల్ ధరల్లో మంచి ప్రైజెస్లో ఇక్కడ సారీస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు కూడా షాపింగ్ చేయండి. అలాగే వీరికి స్టాక్ పాయింట్ కూడా ఉంది నియర్ లిటిల్ ప్యారడైజ్ స్కూల్, బొమ్మలవారి వీధి, తణుకు, అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్లో కూడా మరి ఇటువంటి సారీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సార్ నెక్స్ట్ సారీ చూద్దామా? ఓకే మేడం. ఇప్పుడు లేటెస్ట్ ఎడిషన్ వచ్చేసి ఇక్కత్ డిజైన్ అండి. Okay, ప్రతిసారి ఇక్కత్ కలర్ఫుల్ కాకుండా మేము జూట్లోనే ఇక్కత్లో చేయించాం. ఇది బెంగళూరులో తయారైంది. బెంగళూరులో తయారైంది. ఓకే అండి. సారీ పళ్ళు పాటు విషయానికి వస్తే చక్కటి బ్లూ కలర్లో జూట్ డిజైన్లో ఉంది. చక్కగా ప్లెయిన్ పళ్ళు ఇచ్చారు. పళ్ళు పెద్దగా ఉంటే చక్కగా హ్యాంగ్ అయ్యే చోట్లో చాలా డీసెంట్గా కనిపిస్తుంది. సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. పైన బోర్డర్ విషయానికి వస్తే మరి పళ్ళులో ఎటువంటి బ్లూ కలర్ యూజ్ చేశారు అటువంటి బ్లూ కలర్తో చక్కటి పళ్ళు ఇచ్చారు. టోటల్ జూట్ బోర్డర్ ఇచ్చారు. పైన ఒక థిన్ బోర్డర్ అంటే గోల్డ్ కలర్లో ఒక థిన్ బోర్డర్ కూడా ఇచ్చారు. సో మిడిల్ పార్ట్ అంతా కూడా ఇక్కత్ డిజైన్, పైన పార్ట్ అంతా జూట్లో బోర్డర్ ఇచ్చారు. ఇక కింద పార్ట్ విషయానికి వస్తే కింద కూడా ఒక జూట్ బార్డర్ ఇచ్చారు. దీనికి కూడా చక్కటి థిన్ లేయర్లో ఒక సన్నగా ఉండే గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లూ కలర్లో జూట్లో ఇచ్చారు. దీనికి కూడా ఒక సన్నటి గోల్డ్ బార్డర్ ఇచ్చారు. సార్ సారీ చాలా బాగుంది. ప్రైస్ చెప్పండి దీన్ని? 2200 అండి. 2200 రూపీస్కే మరి ఈ సారీ అవైలబుల్గా ఉంది. సార్ నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది క్రష్ బార్డర్ అండి. ఇది క్రష్ బార్డర్లో క్రేప్ సిల్క్. ఇది కూడా బెంగళూరు శారీనండి. ఇది ఫాలిన్ మెటీరియల్. ఈ సారీ పళ్ళు పార్ట్ విషయానికి వస్తే ఒక మంచి వైలెట్ కలర్, బ్రింజల్ కలర్ పళ్ళు ఇచ్చారు. పళ్ళులో కూడా ఫస్ట్ పార్ట్ వచ్చేసి టోటల్ క్రష్ బోర్డర్ లాగా క్రష్ జరీతోటి 4 లైన్స్ 1 2 3 4 లైన్స్ ఇచ్చారు. అది కూడా వేరియేషన్స్లో ఇచ్చి చక్కటి వేవ్ డిజైన్లో ఇచ్చారు. ఇక పళ్ళులో సెకండ్ పార్ట్ విషయానికి వస్తే ఒక మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చారు. మంచి బ్రౌన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో వైలెట్ బ్యాక్గ్రౌండ్లో మ్యాంగో డిజైన్లా ఇస్తూ మ్యాంగో డిజైన్కి అటు ఇటు కూడా 2 బార్డర్స్ ఇచ్చారు. అది కూడా ఒక ఫ్లవర్స్ డిజైన్, లీవ్స్ డిజైన్లా ఇస్తూ కలర్ కాంబినేషన్ సెట్ అయ్యే విధంగా ఒక మంచి గ్రీన్లో ఇచ్చారు. తర్వాత మరి మిడిల్ పార్ట్లోకి వచ్చేసరికి ఫ్లవర్ బంచెస్ లాగా లైన్స్ లాగిస్తూ టోటల్ పార్ట్ ఇచ్చారు. సో పళ్ళులోనే 3 వేరియేషన్స్ చూపిస్తూ వచ్చారు. మంచి క్రేప్ సిల్క్ సారీ. ఇక మిడిల్ పార్ట్లోకి వచ్చినట్లయితే టోటల్ ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ తోటి ఒక బ్రౌన్ అండ్ మంచి బ్లూయిష్ గ్రీన్ కలర్లో చిన్న ఫ్లవర్స్ లాగా ఆల్టర్నేట్ కలర్స్తో సారీ ఆల్ ఓవర్ కూడా ఫిల్ చేస్తారు. అలాగే ఈ సారీ మిడిల్ పార్ట్లోనే ఈ కార్నర్లో కూడా ఒక పెద్ద ఫ్లవర్ బంచ్ ఇస్తూ సారీ ఆల్ ఓవర్ ఒక మంచి కలర్ఫుల్ లుక్ ఇచ్చారు. పైన బార్డర్ విషయానికి వస్తే సన్నటి గోల్డ్ బార్డర్, చిన్న కడ్డీ బార్డర్లా ఇచ్చారు. తర్వాత దాన్ని ఆనుకుని చక్కగా ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఆల్టర్నేట్ కలర్స్లో 2 బాక్సెస్ ఉండే విధంగా ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్లో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. తర్వాత దానికి కింద ఒక మంచి ఫ్లవర్స్ డిజైన్, లీవ్స్ డిజైన్ ఇలా ఆల్ ఓవర్ ఇచ్చారు. తర్వాత ఇంకొంచెం పెద్ద ఫ్లవర్స్తో ఆల్ ఓవర్ ఇక్కడ చక్కగా డిజైన్ ఇచ్చారు. ఇక బోర్డర్ విషయానికి వస్తే బోర్డర్ మంచి హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్రష్ బోర్డర్, పెద్ద బోర్డర్స్ చాలా రేర్గా వస్తుంది. దీనికి క్రష్ బోర్డర్ ఇస్తూనే దీనిపైన సేమ్ టాప్లో ఎటువంటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారో అటువంటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా ఒక మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి, ప్లెయిన్ కలర్లో. దీనికి కూడా 2 బార్డర్స్ ఇచ్చారు. మంచి బ్రింజల్ కలర్కి కింద క్రష్ బోర్డర్ ఇస్తూనే పైన ఒక సింపుల్ బోర్డర్ ఇచ్చారు. సారీ ప్రైస్ చెప్పండి? 1500 ఓన్లీ అండి. ఓకే, 1500 వింటున్నారు కదా. 1500కి 1 రూపీ. ఇది బెంగళూరు క్రేప్ అండి. ఓకే, బెంగళూరు క్రేప్ ప్రింటెడ్ డిజిటల్ ప్రింట్ అండి. ఓకే, డిజిటల్ ప్రింట్, ఎక్సలెంట్ క్వాలిటీ, ఫాలిన్ మెటీరియల్ అండి. ఓకే, ఒక గ్రీన్ కలర్లో ఒక మంచి కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ కలర్ఫుల్గా చూస్ చేశారు ఈ సారీని. ఫస్ట్ పళ్ళు పార్ట్ విషయానికి వస్తే ఒక పళ్ళులో కూడా 3 వేరియేషన్స్ వచ్చే విధంగా 3 లైన్స్లో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. గ్రీన్ కలర్లోనే బ్రిక్ రెడ్, అలాగే బ్రౌన్, లైట్ గోల్డ్ కలర్ టైప్లో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. 3 వేరియేషన్స్తోనే ఆ వేరియేషన్స్లో కూడా బాక్సెస్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ 2 లైన్స్కి మిడిల్లో ఒక చక్కటి ఫ్లోరల్ ప్రింట్ మాత్రమే కాకుండా డిజిటల్ ప్రింట్ కాబట్టి ఒక మంచి లేటెస్ట్ మోడర్న్ ప్రింట్ తోటి గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో పళ్ళు ఇచ్చారు. ఇక సారీ మిడిల్ పార్ట్ విషయానికి వస్తే ఎక్కువ కలర్ఫుల్గా ఉండే విధంగా గ్రీన్, బ్రిక్ రెడ్, గోల్డ్ కలర్, చక్కటి సిమెంట్ కలర్ యూస్ చేసే విధంగా బాక్సెస్లా ఇచ్చారు. ఒక్కొక్క బాక్స్లో 4 వేరియేషన్స్ వచ్చే విధంగా కలర్స్ ఇస్తూనే రౌండ్ సర్కిల్స్, ఫ్లవర్స్ డిజైన్ ఉండే విధంగా డిజిటల్ ప్రింట్లో సారీ ఆల్ ఓవర్ కూడా మంచి ప్రింట్ ఇచ్చారు. ఇక పైన పార్ట్ విషయానికి వస్తే ఒక చక్కటి బోర్డర్ ఇచ్చారు. అది కూడా ఒక మంచి ప్రింట్తో లైన్స్ ఉండే విధంగా ఒక మంచి కాంబినేషన్స్లో ఇచ్చారు. తర్వాత ఆ బోర్డర్ కింద ఫ్లవర్ డిజైన్, అలాగే చక్కటి లీవ్స్ డిజైన్ లాంటిది సింపుల్గా ఇచ్చారు. బాటమ్ బార్డర్ విషయానికి వస్తే సేమ్ ఇక్కడ డిజిటల్ ప్రింట్లోనే 3 వేరియేషన్స్లో పైన బార్డర్ ఎటువంటిది ఇచ్చారో సేమ్ అదే బార్డర్ సారీ ఆల్ ఓవర్ కూడా ఇచ్చారు. సారీ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే
కొంచెం డార్క్ గ్రీన్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు. దీనిలో కూడా ఒక సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. కొంచెం డార్క్ కలర్ బ్లాక్ కలర్ మిక్స్ అయ్యే విధంగా డిజైన్ కనిపించే విధంగా కొంచెం లీవ్స్ డిజైన్, ఫ్లవర్స్ డిజైన్, అలాగే మంచి సర్కిల్ బాక్సెస్ ఉండే విధంగా రకరకాల వేరియేషన్స్ లో దీనికి కూడా ఒక మంచి ప్రింట్ ఇచ్చారు. సార్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, మెటీరియల్ కూడా చాలా బాగుంది. ప్రైస్ ఎలా ఉంది చెప్పండి? 1600 అండి. ఓకే అండి, 1600కి ఈ వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. ఇది డిజిటల్ ప్రింట్ లోనే ఇంతకుముందు క్రేప్ చూపించాం కదండి, ఇది బాగల్పూర్ జూట్ తో తయారు చేయించామండి. ఇది లైట్ వెయిట్, ఇది ఫాలిన్ అయినా కట్టుకోవచ్చు, స్టిఫ్ అన్నారు, 2 in 1 అనమాట. పళ్ళు పార్ట్ విషయానికి వస్తే ఫస్ట్ డార్క్ బ్లూ ఎక్కువగా హైలైట్ చేస్తూనే చక్కటి డిజైన్ ఇచ్చారు. బాక్సెస్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ లా ఇచ్చారు. తర్వాత దానికి కొంచెం డైమండ్స్ డిజైన్ గ్రీన్ కలర్ యూస్ చేస్తూ స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. తర్వాత గ్రీన్ కలర్, క్రీమ్ కలర్, బ్లూ కలర్ ఇలా 3-4 కలర్స్ యూస్ చేస్తూనే ఒకే కలర్ కాంబినేషన్ రిపీట్ అవుతూ 4 లైన్స్ ఇచ్చి తర్వాత డైమండ్ షేప్ లో మరలా ఒక లైన్ రిపీట్ చేశారు. ఇక మిడిల్ పార్ట్ విషయానికి వస్తే మరి ఈ సారీ మొత్తం కూడా చక్కటి డిజిటల్ ప్రింట్. ఈ డిజిటల్ ప్రింట్ లో కూడా కొంచెం మోడర్న్ డిజైన్ ఇచ్చారు. డైమండ్ షేప్ లో బాక్సెస్ ఇస్తూ దాంట్లోనే ఒక 4 లేయర్స్ కింద అలాగే చక్కటి బంచెస్ కింద మంచి డిజైన్ ఇస్తూ దానికి మోడర్న్ లుక్ ఇచ్చే విధంగా స్టెప్స్ డిజైన్ లా ఇచ్చారు. అంటే ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క డిజైన్ ఇస్తూనే మళ్ళీ ఆల్టర్నేట్ లైన్ లో మరో డిజైన్ ఇచ్చారు. ఇక పైన పార్ట్ విషయానికి వస్తే ఒక థిన్ బార్డర్ బ్లూ కలర్ ది ఒక చిన్న బార్డర్ లా ఇచ్చారు. ఇది కూడా భగల్పూరి సిల్క్ లో తీసుకున్నారు కనుక చాలా ఫాలింగ్ గా ఉంటూ చాలా అందరూ యూస్ చేసే విధంగా ఉంది. ఇక కింద బార్డర్ విషయానికి వస్తే పైన సింపుల్ బార్డర్ ఇచ్చారు, అలాగే కింద కూడా సింపుల్ బార్డర్ లోనే ఒక వేరియేషన్ చూపించారు. అదేంటంటే పైన కింద బ్లూ లైన్స్ ఇస్తూ మిడిల్ లో గ్రీన్ కలర్ లైన్ ఇచ్చారు. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే ఇక్కడ కొంచెం కలనేతలాగా తీసుకున్నారనమాట. బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తూ ఒక బ్లౌజ్ ఇస్తూ దాంట్లోనే బ్లూ కలర్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. అవి కూడా ట్రయాంగిల్స్ లో ఇస్తూ కొంచెం షేప్ అవుట్ గా కొంచెం చక్కటి మోడర్న్ లుక్ ఇస్తూ ఇచ్చారు. సారీ ప్రైస్ చెప్పండి? 1600 అండి. ఓకే, 1600కే ఈ వండర్ఫుల్ సారీ అవైలబుల్ గా ఉంది. సార్ నెక్స్ట్ సారీ చూద్దామండి. ఓకే, ఇంతకుముందు శ్రావణ పట్టు మనం చూసాం కదండి బ్లాక్ లో, ఇదే దాంట్లో హాఫ్ టిష్యూ హాఫ్ జూట్ తో తయారు చేసాము. ఇది కూడా వారణాసిలో హ్యాండ్లూమ్ లో తయారైంది శ్రావణ పట్టులో. ఇది కొత్త మోడల్. నిజంగా పట్టులో ఎన్నో వెరైటీస్ వస్తున్నాయి, మరి ఇది కూడా ఒక డిఫరెంట్ వెరైటీ అని చెప్పొచ్చు. అలాగే కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్. పళ్ళు పార్ట్ విషయానికి వస్తే టోటల్ జూట్ ఇచ్చారు. జూట్ అంటేనే జస్ట్ ప్లెయిన్ క్లాత్ లా ఉండదు, 2-3 వేరియేషన్స్ లో చక్కటి షేడెడ్ గా కనిపిస్తుంటుంది. ఒక మంచి లెమన్ ఎల్లోలో ప్లెయిన్ కలర్ గా చక్కగా పళ్ళు ఇచ్చారు, టోటల్ ఎల్లో. పైన పార్ట్ విషయానికి వస్తే ఫస్ట్ గ్రీన్ కలర్ లో చక్కటి టిష్యూ షైనీగా కనిపించే ప్లెయిన్ లో ఇచ్చారు గ్రీన్ కలర్ లో. దీనికి పైన సన్నటి గోల్డ్ లో చిన్నటి థిన్ బోర్డర్ ఇచ్చారు. సో గ్రీన్ కలర్కి ఒక మంచి గోల్డ్ బోర్డర్ ఇస్తూనే ఇక కింద మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. టోటల్ అంతా కూడా ఎల్లో జూట్లో ఇచ్చారు. ఈ జూట్కి కూడా ఒక థిన్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్లో. ఇక దీని బ్లౌజ్ విషయానికి వస్తే ఇది కూడా ఎల్లో కలర్ ఇచ్చారు. సో శారీలో మేజర్ పార్ట్ ఎల్లో ప్లే చేస్తుంది కనుక చక్కగా దీనికి కూడా ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్కి కూడా సింపుల్గా గోల్డ్ బోర్డర్ ఇచ్చారు. పైన కింద కూడా గోల్డ్ బోర్డర్ ఇచ్చారు కనుక సింపుల్గా స్టిచ్ చేసుకోవాలి, ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలన్నా ట్రై చేయొచ్చు. శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సార్, అలాగే ప్యాటర్న్ కూడా కొత్తగా ఉంది. దీని ప్రైస్ చెప్పండి. తర్వాత కొంచెం డిఫరెంట్ ఏమంటే ఇది కుప్పడం అండి. ఓకే, కుప్పడం అటాచ్డ్ శారీ మిడిల్ అంతా అటాచ్డ్, శారీ మొత్తం అటాచ్డ్ లో వచ్చింది. దానివల్ల కొద్దిగా 5000 రూపీస్ కాస్ట్ వస్తుంది. శారీ నిజంగా చాలా బాగుంది. కుప్పడం మిక్స్ చేస్తూనే జూట్ కూడా మిక్స్ చేస్తూ ఒక మంచి డిజైనర్ శారీ ఇచ్చారు. ఫెస్టివల్ సీజన్లో ఈ శారీ చాలా బాగుంది. 5000 రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. రామాలయం వెనకాల నియర్ JNTU HMT హిల్స్ కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఈ పట్టు వెరైటీస్, ఫ్యాన్సీ శారీస్, అలాగే మంచి వెరైటీస్ ఆఫ్ శారీస్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి. విజయవాడలో కూడా వారికి మరొక బ్రాంచ్ ఉంది. బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ దగ్గర ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్లో కూడా ఇటువంటి వెరైటీస్ ఆఫ్ శారీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వారికి స్టాక్ పాయింట్ కూడా ఉంది. నియర్ లిటిల్ ప్యారడైజ్ స్కూల్, బొమ్మలవారి వీధి, తణుకు, అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్లో కూడా ఇటువంటి శారీస్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ సారీ చూద్దాం సార్. ఇది కాటన్ జూట్ శారీ అండి. అది కాటన్ జూట్. ఇది కూడా వారణాసి శారీనే. ఓకే, మామూలు ఫ్యాన్సీ వేర్కి చాలా బాగుంటుందండి. లైట్ కలర్ స్కై బ్లూకి బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇస్తూ ఈ శారీ డిజైన్ చేశారు. ఫస్ట్ పళ్ళు పార్ట్ విషయానికి వస్తే చక్కటి బ్లూ కలర్ మీద బ్లాక్ కలర్ థ్రెడ్ వీవింగ్ ఇస్తూ మంచి పళ్ళు డిజైన్ చేశారు. దీంట్లో కూడా 2 వేరియేషన్స్ చూపించారు. ఫస్ట్ వేరియేషన్ చక్కటి జరీ లైన్స్ ఇచ్చారు. నార్మల్గా జరీ లైన్ సింపుల్గా ఉంటుంది. దీంట్లో కూడా బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ యూస్ చేస్తూ స్మాల్ డిజైన్ ఇస్తూ దీనికి అటు ఇటు కూడా చక్కటి థిన్ లైన్స్ ఇచ్చారు. ఇది ఒక వేరియేషన్. ఇక మిడిల్ పార్ట్లోకి వస్తే ఒక మోడర్న్ లుక్ ఇచ్చారు. రెడ్ కలర్, బ్రౌన్ కలర్, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ యూస్ చేస్తూ ఒక మంచి డిజైన్ ఇచ్చారు. ఫస్ట్
ఎటువంటి జరీ లైన్ ఇచ్చారు, ఇటువైపు కూడా అటువంటి జరీ లైన్ ఇస్తూ పళ్ళు పార్ట్ని కొంచెం డీసెంట్గా డిజైన్ చేస్తారు. ఇక సారీ మిడిల్ పార్ట్ విషయానికి వస్తే స్కై బ్లూ మీద బ్లాక్, రెడ్, గ్రీన్ అలాగే బ్రౌన్ కలర్ యూస్ చేస్తూ కొంచెం క్రాస్ వేవ్స్ లాగా, క్రాస్ లైన్ లాగా, బాక్సెస్ లాగా కనిపించే విధంగా ఒక మంచి కలర్ కాంబినేషన్లో శారీ ఇచ్చారు. ఇక పైన బోర్డర్ విషయానికి వస్తే ఒక మంచి కడ్డీ బోర్డర్ లాగా జరీ బోర్డర్ ఇచ్చారు. ఈ జరీ బోర్డర్కి పైన ఒక థిన్ కలర్లో బ్లూ కలర్లో లైన్ ఇస్తూనే తర్వాత గోల్డ్ అండ్ బ్లాక్ కలర్లో ఒక లైన్స్ ఇచ్చారు. ఇక మిడిల్ పార్ట్ విషయానికి వస్తే జరీ మీదే బ్లాక్ లైన్స్ యూస్ చేస్తూ డైమండ్ షేప్లో రెడ్ కలర్ డిజైన్ ఇచ్చారు. తర్వాత పైన ఎటువంటి లైన్ ఇచ్చారు, ఇక్కడ కూడా అటువంటి లైన్ ఇస్తూ టోటల్ బోర్డర్ అంతా కూడా ఇటువంటి డిజైన్ ఇస్తూ క్రియేట్ చేశారు. ఇక కింద బోర్డర్ విషయానికి వస్తే కొంచెం పెద్దగా, డీసెంట్గా, డిఫరెంట్గా ఇచ్చారు. పైన ఎటువంటి బోర్డర్ అయితే ఇచ్చారో అటువంటి బోర్డర్ ఇస్తూనే దానిపైన రెడ్ అండ్ బ్లాక్ కలర్ యూస్ చేస్తూ టెంపుల్ డిజైన్లో టోటల్ బోర్డర్ ఇచ్చారు. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది. ఎందుకంటే ప్లెయిన్గా చక్కటి బ్లూ కలర్లో మరి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తూ కాంట్రాస్ట్ ఇచ్చారు. దీనికి కూడా మరి చక్కగా బోర్డర్ వేసుకోవాలనుకునే వాళ్ళకి ఒక సింపుల్ బోర్డర్ ఇచ్చారు. మరి ఈ సారీ నిజంగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్. సార్ ప్రైస్ ఎలా ఉంది సార్? ఇది 2000 రూపీస్ అండి. ఓకే, 2000 రూపీస్కి వండర్ఫుల్ సారీ అవైలబుల్. ఇది గీచా బార్డర్లో అండి. ఓకే, గీచా బార్డర్ నెట్లో తయారు చేయించాము. ఇక్కత్ స్టైల్లోనే బుట్టా స్టైల్ కూడా కలిపి ఈ శారీ తయారు చేయించాము. ఓకే, శారీ చాలా బాగుందండి. ఒక మంచి కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే ఎవర్ గ్రీనే కదండి. మరి గ్రీన్ కలర్కి గిచా బోర్డర్ అంటూ ఒక మంచి వెరైటీ ఆఫ్ కలెక్షన్ మన ముందు ఉంచారు సుధాకర్ గారు. మరి ఫస్ట్ పళ్ళు పార్ట్ విషయానికి వస్తే బోర్డర్ గీచా బోర్డర్ అంటున్నారు కదా, అటువంటిది టోటల్ ప్లెయిన్ క్లాత్లో ఒక మంచి బ్రౌన్ కలర్ షేడ్లో ప్లెయిన్గా పళ్ళు ఇచ్చారు. సో పళ్ళు చాలా డీసెంట్గా ఉంది. ఇక శారీ మిడిల్ పార్ట్లోకి వస్తే గ్రీన్ కలర్ కాంబినేషన్లో నెట్టెడ్ క్లాత్ మీద ఇక్కత్ డిజైన్ బాక్సెస్లా డైమండ్ షేప్లో ఇస్తూ దాని మధ్యలో ఒక డ్రాప్ డిజైన్ ఇచ్చారు. డ్రాప్ డిజైన్లో కూడా గ్రీన్ మధ్యలో చక్కటి ఇటువంటి బ్రౌన్ కలర్ కాంబినేషన్స్తో ఇస్తూ శారీ ఆల్ ఓవర్ కూడా ఈ నెట్టెడ్ వర్క్ డిజైన్ చేశారు. ఇక పైన బోర్డర్ విషయానికి వస్తే గీచా డిజైన్ అంటే ఇక బ్రౌన్ కలర్లో ఇచ్చారు. సో అంటే ఇది ఒక లైట్ క్రీమ్ కలర్, బ్రౌన్ కలర్ లైన్స్ లాగా కనిపిస్తుంది. ఒక థిన్ గోల్డ్ బోర్డర్ ఇచ్చారు. అలాగే కొంచెం లైట్గా గ్రీన్ లైన్స్ కూడా ఇచ్చారు. సో పళ్ళు ఎలా ఉందో అటువంటి బోర్డర్లోనే పైన బోర్డర్ ఇస్తూనే అట్రాక్టివ్గా కనిపించే విధంగా థిన్ గోల్డ్ బోర్డర్ ఇచ్చారు. ఇక సారీ కింద బోర్డర్ విషయానికి వస్తే చాలా హైలైట్గా ఇచ్చారు. పైన ఎటువంటి బోర్డర్ ఇచ్చారో దానికంటే కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇస్తూనే దానికి కాంబినేషన్గా ఉండే విధంగా ఒక మంచి మొగ్గలు అనమాట, ఒక బర్డ్స్ డిజైన్ లాగా పెద్ద పెద్ద బర్డ్స్, చిన్న చిన్న బర్డ్స్ ఉండే విధంగా చక్కటి ఇలా ఒక వేవ్ డిజైన్లో సారీ ఆల్ ఓవర్ కూడా ఈ బర్డ్స్ డిజైన్ రిపీట్ అవుతూ వస్తుంది. చూడడానికి కూడా లుక్ చాలా బాగుంది. గ్రీన్ అండ్ చక్కటి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఈ సారీ చాలా డీసెంట్గా కనిపిస్తుంది. అలాగే లేటెస్ట్ డిజైన్ అవడం వల్ల చాలా కొత్తగా కూడా ఉంది. అలాగే ఇక బ్లౌజ్ విషయానికి వస్తే సారీ పళ్ళులో బోర్డర్లో ఎటువంటి క్లాత్ యూస్ చేస్తారో, ఎటువంటి కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారో అటువంటిది ప్లెయిన్గా బ్లౌజ్ ఇచ్చారు. దీనికి కూడా ఒక చక్కటి థిన్ గోల్డ్ బోర్డర్ కూడా ఇచ్చారు. ప్యాటర్న్ బ్లౌజ్ ట్రై చేయవచ్చు. అలాగే ప్లెయిన్గా ట్రై చేసినా, లాంగ్ హ్యాండ్స్ ట్రై చేసినా కూడా ఈ క్లాత్ చాలా బాగుంటుంది. శారీకి కూడా చక్కగా సెట్ అవుతుంది. సార్ మరి శారీ కలర్ కాంబినేషన్ బాగుందండి, ప్యాటర్న్ బాగుంది, ప్రైస్ చెప్పండి. 2000 రూపీస్ ఓన్లేనండి. ఓకే అండి, 2000 రూపీస్ నిజంగా హోల్సేల్ ప్రైస్ అని చెప్పొచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్. ఈ సారీ అవైలబుల్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ సారీ చూద్దాం సార్. ఇది కలకత్తా జూట్లో తయారు చేయించామండి. ఆబ్లిక్ వర్క్, టోటల్ ఆబ్లిక్ వర్క్ తోటి లైన్స్ బార్డర్గా వచ్చేటట్టు చేసాం చూడండి. జూట్ వర్క్, కలకత్తా ఆబ్లిక్ వర్క్. నిజంగా కలర్ చాలా బాగుంది. అలాగే ఈ ప్యాటర్న్ కూడా చాలా కొత్తగా ఉంది. టోటల్ సారీ ఆల్ ఓవర్ చూస్తున్నట్లయితే ఫస్ట్ మొత్తం ఒక థిన్ లైన్స్ లా ఉంది. చూడటానికి ప్లెయిన్ లా కనిపిస్తేనే ఒక మంచి సెల్ఫ్ డిజైన్ లైన్స్ డిజైన్ ఇచ్చారు. ఇక పళ్ళు పార్ట్ విషయానికి వస్తే క్రీమ్ కలర్ బార్డర్ లో ఒక మంచి ఆబ్లిక్ వర్క్ లో ఇచ్చారు. టోటల్ 3 సైడ్స్ పళ్ళు హ్యాంగ్ అయ్యే ప్లేస్ లో ఇటువంటి బార్డర్ ఇచ్చారు. పైన బార్డర్ కూడా ఇచ్చారు. ఇక మిడిల్ పార్ట్ లోకి వస్తే సారీ అంతా ఎటువంటి గ్రీన్ కలర్, లక్స్ గ్రీన్ కలర్ యూస్ చేశారు. అటువంటితోనే ఒక డ్రాప్స్ డిజైన్ మంచి ఆబ్లిక్ వర్క్ లో ఇచ్చారు. ఒక చక్కటి డిజైన్ క్రియేట్ చేస్తూనే ఆల్టర్నేట్ లో ఈ డాట్స్ అన్ని ఇవన్నీ ఇవ్వడం ద్వారా సారీ ఆల్ ఓవర్ ఫిల్ అవుతూనే డీసెంట్ గా కనిపించింది. ఇక సారీ పైన పార్ట్ విషయానికి వస్తే సారీ టోటల్ గా కూడా కొంచెం డిఫరెంట్ లుక్ తోనే స్టార్ట్ చేశారు. ఏంటంటే నార్మల్ గా బార్డర్ కొంచెం పైకి వస్తుంది, కానీ కొంచెం స్పేస్ వదిలి చక్కగా ఒక క్రీమ్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అలాగే లైట్ కలర్ కి లైట్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇవ్వడం ఈ సారీ స్పెషాలిటీ. ఇక బాటమ్ వస్తే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. పైన ఎటువంటి బార్డర్ ఇచ్చారు, ఎటువంటి విధంగా లీవ్ చేసి సగం నుంచి స్టార్ట్ చేస్తారు అదే విధంగా బార్డర్ ఇస్తూనే ఒక బంచెస్ డిజైన్ ఇచ్చారు. సారీ అంతా కూడా ఒకే కలర్ యూస్ చేస్తూ ఇక్కడ బార్డర్లో మాత్రం ఒక మంచి క్రీమ్ కలర్తో పెద్ద పెద్ద బంచెస్ కొంచెం డ్రాప్స్ డిజైన్ ఇచ్చారు. ఇది కూడా ఒక ఫ్లవర్ డిజైన్ లాగా, ఒక లీవ్స్ డిజైన్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. అలాగే ఈ డ్రాప్కి మధ్యలో కూడా ఒక చక్కటి డ్రాప్ డిజైన్ ఇచ్చారు. అది కూడా గోల్డ్ కలర్లో ఇచ్చారు. సో క్రీమ్ కలర్, డార్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్లో బంచెస్ ఇచ్చారు. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ ఈ సారీకి చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఏంటంటే క్రీమ్ కలర్లో ఒక మంచి క్రీమ్ కలర్లో జూట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. సో సారీ
మిడిల్ పార్ట్లో ఎటువంటి కలర్ సెల్ఫ్ డిజైన్ యూస్ చేశారో, అలాగే పైన పార్ట్లో ఎటువంటి క్రీమ్ కలర్ యూస్ చేశారో, అదేవిధంగా బ్లౌజ్లో ఎటువంటి క్రీమ్ కలర్ యూస్ చేశారో చూస్తే ఒక మంచి డిజైనర్ శారీ అని చెప్పొచ్చు. మరి ఇటువంటి శారీ చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ ఉంది. మరి ఆ ప్రైస్ ఏంటో తెలుసుకుందాం. సార్ దీని ప్రైస్ ఎంత ఉందో చెప్పండి. 2500 అండి. ఓకే అండి, 2500 అంటే నిజంగా రీజనబుల్ ప్రైజెస్. సాయి జ్యోతి హ్యాండ్లూమ్లో ఈ శారీ అవైలబుల్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. సార్ నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది టిష్యూ కోటా అండి. ఓకే, టిష్యూ కోటాలో కలంకారీ ఆబ్లిక్ వర్క్ అండి. ఓకే, కలంకారీ ఆబ్లిక్ వర్క్ టిష్యూ కోటా. నిజంగా సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఒక మంచి గోల్డ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు పార్ట్ విషయానికి వస్తే పళ్ళు మొత్తం కూడా టిష్యూలో ఇచ్చారు. మొత్తం అందులో కూడా 2 కాంబినేషన్స్ చూపించారు. ఫస్ట్ పార్ట్ గ్రీన్ కలర్లో టిష్యూ ఇస్తూనే మిడిల్ పార్ట్ గోల్డ్ కలర్లో టిష్యూ ఇచ్చారు. తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ రిపీట్ చేశారు. సో 3 కలర్స్ ఇచ్చినట్టుగా 3 వేరియేషన్స్లో ఇచ్చారు. ఇక సారీ మిడిల్ పార్ట్ విషయానికి వస్తే మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్, ఎటువంటి పార్టీకైనా సెట్ అయ్యే విధంగా ఒక మంచి కలర్ కాంబినేషన్. ఇక పైన బోర్డర్ విషయానికి వస్తే గ్రీన్ కలర్లో చక్కటి జరీ లైన్స్ ఇచ్చే విధంగా టిష్యూలో ఒక మంచి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇక మిడిల్ పార్ట్లోకి వచ్చేసరికి మంచి క్రీమ్ కలర్, మంచి గోల్డెన్ కలర్లో ఒక స్టిఫ్గా ఉండి క్లాత్ కనిపించే విధంగా ఒక మంచి టిష్యూలా ఇచ్చారు. దీనిలో పింక్ కలర్తో చక్కగా పీకాక్ డిజైన్ ఇచ్చారు. పింక్ కలర్ ఇచ్చేసరికి క్రీమ్ కలర్కి ఒక మంచి కాంబినేషన్ ఎలివేట్ అయింది. పీకాక్ కూడా పింక్ కలర్ ఇస్తూనే గ్రీన్ కలర్ లీవ్, గోల్డ్ కలర్ లీవ్స్తో చక్కగా స్ట్రైట్ లైన్ ఇస్తూనే పీకాక్స్ ఇచ్చారు. ఒక పీకాక్ ఇటు సైడ్కి, ఒక పీకాక్ ఇటు సైడ్కి తిరిగినట్టుగా 3 వేరియేషన్స్లో 3 లైన్స్లో పీకాక్ డిజైన్ మిడిల్ పార్ట్లో ఇచ్చారు. ఇక శారీ కింద పార్ట్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్గా ఇచ్చారు. అలాగే చాలా ట్రెడిషనల్గా మంచిగా అట్రాక్టివ్గా ఇచ్చారు. పైన ఎటువంటి గ్రీన్ కలర్ బార్డర్ యూస్ చేశారో అటువంటిది కొంచెం బిగ్ సైజ్లో బార్డర్ యూస్ చేస్తూనే ఈ గోల్డెన్ టిష్యూ ఉన్న క్లాత్ గ్రీన్ కలర్ బార్డర్ కంబైన్ చేస్తూనే పీకాక్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో పీకాక్ సింగిల్గా ఇచ్చారు. ఇక్కడైతే ట్రీస్ ఉండే విధంగా ఒక మంచి కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇందులో కూడా పింక్ కలర్ పీకాక్స్, గ్రీన్ కలర్ ఫ్లవర్స్ లాగా కొంచెం లీవ్స్ లాగా ఇస్తూ గోల్డెన్ కలర్స్తో ఎక్కువగా లీవ్స్ పార్ట్ ఇచ్చారు. సో ఈ బిగ్ కలర్ బార్డర్, బిగ్ సైజ్ బార్డర్ శారీ ఆల్ ఓవర్ కూడా రిపీట్ అవుతూ వస్తుంది. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే శారీ అంతా కూడా గ్రీన్ కలర్ యూస్ చేశారు, టిష్యూ యూస్ చేశారు కనుక దీనికి కూడా 2 బార్డర్స్ ఇస్తూనే మిడిల్ పార్ట్లో గ్రీన్ అండ్ గోల్డ్ కలర్లో టిష్యూ ఇచ్చారు. సో గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ నిజంగా చాలా బాగుంది. పార్టీ వేర్ శారీ, అందరిలో కూడా స్పెషల్గా కనిపించే శారీ. మరి ఈ శారీ ప్రైస్ ఎలా ఉంది సార్? 3000 రూపీస్ అండి. ఓకే అండి, ఎంతో గ్రాండ్గా ఉన్న ఈ శారీ 3000 రూపీస్కే అవైలబుల్గా ఉంది. రామాలయం వెనుకాల నియర్ JNTU HMT హిల్స్ కూకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఇటువంటి వండర్ఫుల్ శారీస్ ఎన్నో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వీరికి విజయవాడలో కూడా ఒక బ్రాంచ్ ఉంది. బెన్ సర్కిల్ దగ్గర రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ రోడ్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్లో కూడా ఇటువంటి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే స్టాక్ పాయింట్ నియర్ లిటిల్ ప్యారడైజ్ స్కూల్, బొమ్మలవారి వీధి, తణుకు, అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్లో కూడా ఇటువంటి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. డిజైనర్ శారీస్, పట్టులో అనేక రకాల వెరైటీ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, క్యాటలాగ్ శారీస్, పార్టీ వేర్ శారీస్, మీకు నచ్చే ఎన్నో అందమైన చీరలు హోల్సేల్ ధరలో అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా షాపింగ్ చేయండి. సార్ మరి ఈరోజు ఎన్నో రకాల శారీస్ చూపించారు. డీసెంట్గా ఉండే ఎన్నో మంచి కలర్ కాంబినేషన్స్తో హ్యాండ్లూమ్ శారీస్, అలాగే పట్టు శారీస్, డిజైనర్ శారీస్ చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూయర్స్, ఈరోజు రామాలయం వెనుక HMT హిల్స్ నియర్ JNTU కూకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూసాంగా. ఇది నాటి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ వనితా టీవీ. బాయ్.